వీటన్నిటిని కూడా ఆధారాలతో సహా ఎమ్మెల్యే గారు వీటినన్నిటిని కూడా సమర్పిస్తారు. కిషోర్ గారు మాట్లాడు. ఇప్పుడు మాది అల్లంపూరు లోకల్, నేను బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడిని. నా పేరు కిషోర్. నేనేమంటున్నంటే మా తాలూకాలో సంపత్ కుమార్ గారు చేస్తున్న దందాల గురించి 2 మాటలు మీతోని వివరంగా వివరిస్తా. ఇది నా ఇలాకానంట. ఎవరిది ఇది? సంపత్ గారి ఇలాకా. ఇది మీ పేపర్ వాళ్ళు రాసినదే. ఇది ఎవరి ఇలాకా కాదు. అక్కడ ఉన్న 2,50,000 మంది ఓటర్స్, నడిగడ్డ గద్వాల్లో 2,50,000 మంది, అల్లంపూర్లో 2,50,000 మంది ఉన్న ఆ ఓటర్స్ అంతా నడిగడ్డలో నా ఇలాకా అంటున్నాడు ఆయన. నీ ఇలాకా కాదు సంపత్ కుమార్ గారు. 2 సార్లు నిన్ను ఓడగొట్టి పంపించిన ప్రజల ఇలాకా అది. 2 సార్లు. ఒకసారి 45,000 ఓట్లతో ఓడిపోయినావు. రెండోసారి ఇప్పుడున్న ఎమ్మెల్యే విజయ్ గారి మీద 31,500తో ఓడిపోయినాం. అది మరి నీ ఇలాకా ఎలా అవుతుంది? ప్రతి దానికి దందాలు. ఏం దందాలు? మొరము ఏదన్నా ఇంటికి అవసరం నిమిత్తం మొరం కొట్టాలన్నా దాంట్లో ఆయనకు కమిషన్ పోవాల్సింది. తర్వాత ఇసుక దందాలు. ఒక కాంట్రాక్టర్ ఇసుక రీచ్ టెండర్ వేస్తే ఆ ఇసుక రీచ్ టెండర్ అయినా కూడా ఈయన కమిషన్లు ఇవ్వాలి. ఇవ్వకుండా ఉంటే ఇందిరమ్మ ఇండ్లని పెట్టినారు. ఆ ఇందిరమ్మ ఇండ్లకు పోనీక బడుగు బలహీన వర్గాలు ఎవరైనా కట్టించుకునికపోతే కూడా ఆ బండ్లు ఆఫ్ చేస్తారు. నాకు కమిషన్ ఇస్తేనే మీ బండ్లు కదులుతాయని చెప్పి వాళ్ళ మనుషులతో బెదిరించిన ఈ నా ఇలాకా పేపర్. తర్వాత అక్కడ ఆఫీసర్స్ ఉన్నారు. ఏ మండల ఆఫీసర్ కానీ అల్లంపూర్ తాలూకాకి రావాలంటే సుంకం కట్టి రావాలండి. సుంకం అంటే ఈ తాలూకాలో నేను దాదాపు 20 ఏళ్ళ నుంచి రాజకీయం చేస్తున్నా కానీ ఎప్పుడు ఈ సుంకాల ఈ వసూలు రాజా గురించి, ఈ సుంకాల గురించి వినాలి. ఇప్పుడు ఫస్ట్ టైం వింటున్నాం మా తాలూకాలో. మరి ఆయన ఒక ఎమ్మెల్యేనా? కాదు. పోనీ ఒక మినిస్టరా? కాదు. మరి ఒక ఏ పదవి ఉందని నీవు అల్లంపూర్ తాలూకాలో ఈ రకంగా చెలరేగిపోయి ప్రజల్ని పీడించుకో తింటున్నావు. మీ గవర్నమెంట్ ఏమో ప్రజాపాలన అంటది, మీరేమో ప్రజల్ని పీడించుకో తినే పాలన అల్లంపూర్ తాలూకాలో జరుగుతుంది. మరి ఇది ఎక్కడ న్యాయము? ఒకప్పుడు మీకున్న ఆస్తుల విలువ ఎంత, ఇప్పుడు నువ్వు సంపాదించుకున్న ఆస్తుల విలువ ఎంత? ఒకసారి మీరే ఎంక్వైరీ చేయండి. ఎందుకు చెప్తున్నామంటే ఏ ఆఫీసర్ అన్నా మా తాలూకాలోకి రావాలంటే సిమ్ కార్డ్ సిస్టమ్ ఉంది మా తాలూకాలో. అంటే ఈయననే ట్రాన్స్ఫర్ చేపిస్తాడు ఒక 6 నెలల తర్వాత. ఫస్ట్ 6 నెలల వరకు వేయించుకుంటాడు, ఇంతో అంతో సుంకం కట్టించుకుంటారు. దాని తర్వాత మళ్ళీ ఈయననే ట్రాన్స్ఫర్ చేసి మళ్ళీ సిమ్ కార్డ్ సిస్టమ్ మళ్ళీ అంటే మనం రీఛార్జ్ చేసుకుంటాం కదా, రీఛార్జ్ సిస్టమ్ మా తాలూకాలో నడుస్తుంది. మరి ఇది ఎక్కడ న్యాయం? ఇది ఎక్కడి ప్రజాస్వామ్యం? మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా? లేకపోతే ప్రజల్ని పీడించుకో తినే పాలన మా అల్లంపూర్ తాలూకాలో మేము చూస్తున్నాం ఇప్పుడు. మరి ఇంతవరకు కూడా ఏ ఎమ్మెల్యే ఈ రకంగా, అంటే ఈయన మాజీ ఎమ్మెల్యే ఎవరు కూడా ఇతరంగా వసూలు చేసిన దాఖలైతే మేము ఇప్పటి వరకు చూడలేదు. ఇది ఒక్కటే కాదు, చెప్పుకుంటూ పోతే ఆయన చేసేటి ఇంకోటి. ఆయన ఏమనంటే మీ నమస్తే తెలంగాణ గుమస్తా మా పేపర్ ఒక్కటే, ఈ పేపర్ కాదండి, ఆంధ్రజ్యోతి, సాక్షిల అన్ని పేపర్లో కూడా వచ్చింది. గదొక్కటే కాదు, ఏమనంటే గది అంటాడు ఆయన. గది కాదు, అన్ని పేపర్లో కూడా వచ్చింది. వసూలు రాజా, తర్వాత చేయి దాడిపితే కానీ పనులు నడచవు అక్కడ. ఇవన్నీ మీకు డీటెయిల్గా అన్నీ చూపిస్తా. మరి ఇంత జౌర్ధనంగా వాళ్ళ అబ్బాయి కానీ ఆయన కానీ అక్కడున్న కాంగ్రెస్ చోటమోట లీడర్లను పెట్టుకొని వసూలు ఉంటే మరి ప్రభుత్వం ఎందుకు నిమ్మకి నీరెక్కినట్టు ఉంది వాస్తవంగా. మరి ప్రజాపాలన అంటే ఇదేనా? ప్రజల్ని పాలించే పాలన ఇదేనా? ప్రజల్ని పాలించే పాలన కాదు, మా అల్లంపూర్ తాలూకాలో ప్రజల్ని పీడించుక తినే పాలన నడుస్తుంది. మరి దీనికి అడ్డుకట్ట వేయాల్సిన బాధ్యత మీ పైన కూడా ఉందని నేను విన్నవించుకుంటున్నా. మరి అదేవిధంగా ఈయన బినాముల పేర్లు పెట్టుకొని ఎక్కడ చూసుకో భూ కబ్జాలు, మీకు అన్ని డీటెయిల్ ఇస్తా. ఎక్కడ చూసుకో భూ కబ్జాలు, బినామీల పేర్ల మీద తన మనుషులతోని అల్లంపూర్ తాలూకాలో తన మనుషులతోని భూ కబ్జాలు చేపియడము, కంచెలు వేసుకోవడము, దానిలో వెంచర్లు వేసుకోవడము, ఈయన సొమ్ము జోగులో పెట్టుకోవడం. మా తాలూకాలో అల్లంపూర్ తాలూకాలో ఇది నడుస్తుంది క్లియర్గా.
మరి దీన్ని అడ్డుకట్ట వేయలేము. మరి అడ్డుకట్ట వేయాలంటే మాతో పాటు మీకు కూడా కొంత బాధ్యత ఉంది, మీరు కూడా వెలికి తీస్తారని నేను విన్నవించుకుంటున్నా. అదేవిధంగా ఆయన ఏమంటాడంటే మీకు ప్రతిదీ కూడా నేను ఎవిడెన్స్ ఇస్తా, ప్రతిదీ కూడా ఇస్తా, ఎక్కడెక్కడ ఏం చేస్తున్నాడు, ఏం భూదందాలు చేస్తున్నాడు అన్నీ ఎవిడెన్స్ ఇస్తా. ఆయన ఏమంటాడంటే మన అన్న ఏదో టిట్ చేస్తే చింతబిచ్చలు ఏరుకొని తినేతోళ్ళు నన్ను మాట్లాడతారు అంటారు. ఆయన నిప్పంట, నిప్పు. మరి నిప్పు అయితే ఇవల్ల ఏమనాలా? ఆ నిప్పు అంటున్నాడు కదా ఆయన. మరి నిప్పు అంటే ఈ ప్రూఫ్లతో సహా మా ఎమ్మెల్యే గారు మీకు చూపిస్తాడు. మరి ఇవల్ల ఏంది? మరి నిప్పుకి చెదలు పట్టినావా? నిప్పు అంటే ఎట్లా ఉంటాడు? ఏ దొందా చేయనోడు, ఏ రాజకీయ పలుకుబడి ఉపయోగించుకోకుండా నువ్వు ప్రజలకు మేలు చేస్తూ ప్రజాక్షేత్రంలో తిరుగుతూ ప్రజలకి నీ సొంత డబ్బులు ఖర్చు పెట్టుకుంటూ తిరిగినోడు నిప్పు. మరి ప్రజల సొమ్ము తింటూ, ప్రభుత్వం సొమ్ము తింటూ ప్రజల్ని పీడించుక తింటున్నోడు నిప్ప పప్ప? మరి మీరే గ్రహించాలి. మరి ఇంత మా తాలూకాలో ఇంత జరుగుతుంటే మేము ఇన్ని రోజులు కూడా ఎందుకు ఊకుంటున్నామంటే ఇంకా చూద్దాం ఎన్ని చేస్తాడో, ఇంకా ఎన్ని అన్యాయాలు చేస్తాడో చూద్దాం అనుకుంటాం. కానీ ఇంకా ఇడిచిపెట్టాం. సంపత్ కుమార్ అనే వ్యక్తిని మా ఎమ్మెల్యే గారు మేము ఎక్కడికెక్కడ ఆయన చేసే పనులని బీఆర్ఎస్ పార్టీ తరపు నుంచి ఎండగడుతూ మరి ప్రతిదీ కూడా ప్రజల్లోకి తీసుకెళ్తాం. నెక్స్ట్ ఆయన నా ఇలాకాని ఏదైతే అని అంటున్నాడో ఆ ఇలాకాలో ఆయన తిరగకుండా ప్రజలే ఎల్లగొట్టే పరిస్థితి కూడా ఆయన తెచ్చుకుంటాడని నేను మీ విలేకరుల సభాముఖంగా తెలుపుతున్నాను.